ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు అనేక మలుపులు తిరుగుతోంది. హత్య, ప్రమాదమా అనే దానిపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ ఈ కేసులో తెరపైకొస్తున్న అంశాలు ఉత్కంఠను రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రవీణ్ది ముమ్మాటికి హత్యేనని క్రైస్తవులు కుండ బద్దలు కొట్టి చెప్తుంటే సీసీ ఫుటేజ్లు మాత్రం ప్రమాదమే అని రుజువు చేసేలా కనిపిస్తున్నాయి. పోలీసులు కూడా ప్రాథమికంగా మొదట ప్రమాదమే అని తేల్చారు. కానీ హత్య అని వస్తున్న ఆరోపణలు, క్రైస్తవ మత పెద్దలు లేవనెత్తిన అనుమానాల నేపథ్యంలో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. రాజమండ్రి ప్రమాదం కంటే ముందే ఆయన ఓ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. విజయవాడకు సమీపంలో ఆయన పడిపోయి బండి డూమ్ లైట్ కూడా పగిలిపోయింది. అనంతరం విజయవాడలో రామవరపాడు రింగుకు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారాయన. దీంతో ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గమనించి వెంటనే కాస్త వాటర్ ఇచ్చి పక్కనున్న పార్క్ లో కూర్చోబెట్టడం కూడా జరిగింది. 3 గంటల పాటు అక్కడే విశ్రాంతి కూడా తీసుకున్నారు పాస్టర్. రాత్రి 8 నుంచి 8:30 గంటల ప్రాంతంలో ఆయన లేచి ఓ టీ కూడా తాగారు. తిరిగి మళ్లీ వెళ్లిపోవడం జరిగింది అక్కడి నుంచి. అయితే ఆ సమయంలో చాలా అలసటగా ఉన్నారని స్థానికంగా ఉండే టీ షాపు నిర్వాహకుడు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎస్ఐ తాను వద్దని చెప్పినా వినకుండా వెళ్లిపోయారని కూడా వివరించాడు అతను. లైట్ పాడవడంతో తాము రిపేర్ చేయడానికి ప్రయత్నించినా ఫలితం రాలేదని కూడా తెలిపాడు. హెల్మెట్ పెట్టుకుని ఉన్నారండి, మాస్క్ అయితే తీయలేదు. ఎస్ఐ గారు అక్కడ నుంచి, సుబ్బారావు ఎస్ఐ గారు ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఉన్నారు నా దగ్గరికి. కొంచెం టీ ఇవ్వమని చెప్పున్నారు. నేను ఒక్కనే ఉన్నాను షాపులో. అయితే టీ ఇవ్వంటే ఇచ్చాను. టైం ఎంత అయిందండి? 7:38 లోపు ఉంటుంది టైము రాత్రి. అయితే ఫస్ట్ నీళ్ళు ఇస్తే మాస్క్ తీసి ఫేస్ కడుక్కున్నారు. తర్వాత టీ ఇచ్చాను. ఇక్కడ నిలబడి ఉన్నారు, ఇటు తిరిగి నిలబడి ఉన్నారు. ఈ పొజిషన్లో ఉన్నారు. ఎస్ఐ గారు ఇక్కడ ఉన్నారు. నేను టీ ఇచ్చినాను, తాగి ఇక్కడ పెట్టున్నారు గ్లాసు. పెడితే సరే అని చెప్పేసి ఎస్ఐ గారు ఇలా తీసుకెళ్లారు. ఆ సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అవుతుంది. మొత్తం తీసుకెళ్ళినప్పుడు అక్కడ తీసుకెళ్ళినాక నన్ను పిలిచారు మళ్ళీ ఎస్ఐ గారు. బాబు ఇట్రా అంటే ఏం సార్ అన్నాను. బుల్లెట్ బండికి డోమ్ పగిలింది. ఇక్కడ బుల్లెట్ బండికి రౌండ్ డోమ్ ఉంటుంది, డోమ్ పగిలింది. ఆ డోమ్కి పగిలింటే పెట్టినాను సార్. పగిలి ఊడింది, మొత్తం పగిలింది, ఊడిపోయింది మొత్తం. అయితే దారం తీసుకురమ్మంటే నేను పొట్లాలు కట్టే దారం ఉంది తెల్లది, అది కట్టినాను. కట్టింది కూడా ఉంటుంది, బుల్లెట్ బండికి ఉంటుంది. మొత్తం సీసీ కెమెరా రికార్డ్ అయి ఉంటుంది. తర్వాత ఉండలేదు, దారం ఉండకపోతే ఇనుప సువ్వు ఉంది నా దగ్గర, అది తీసుకొద్దామని ఇలా వచ్చినాను. పాస్టర్ గారు అక్కడ కూర్చొని ఉన్నారు, హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు, మాస్క్ తీసుకున్నారు. అయితే ఎస్ఐ గారు లోపల చూద్దామని చెప్పేసి అటు వెళ్ళారు. నేను ఇక్కడికి వచ్చినాను, బండి వేసుకుని వెళ్ళారండి. వీటితో పాటు ఆయన వైన్ షాప్ వద్ద మద్యం కొనుగోలు చేసిన సీసీ ఫుటేజ్ కూడా బయటకు రావడం జరిగింది. రాత్రి 10 గంటల సమయంలో ఓ వైన్ షాప్ వద్ద ఆయన మద్యం కొనుగోలు చేసినట్టు ఆ వీడియో వైరల్ కూడా అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ప్రమాదానికి గురయ్యారా అనే దానిపై కూడా చర్చ మొదలైంది. దీనిని క్రైస్తవులు, ఆయన అభిమానులు కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రవీణ్ పగడాల గారు ఇక్కడికి వచ్చారు, ఎస్ఐ గారు నేను మాట్లాడాను, తీశానని అంటున్నారు. మరి హెల్మెట్ పగిలిపోయి ఉంటే ఆయన ఇక్కడ పడిపోయాడంటే ప్రతి వారిని కూడా ఇలా ఎంక్వైరీ చేసి సార్ మీరు ఎవరైనా అడగరు కదా పోలీసులు. అది ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని తెలిసినప్పుడు ప్రతి సీసీ కెమెరా ఉంటుంది. ఇటు చూస్తేనేమో బెంజ్ సర్కిల్ సీసీ కెమెరా ఉంటుంది, ఇటు వస్తేనేమో మన బిఎస్ఎన్ ఆఫీస్ దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి. మరి ఇవన్నీ పరిశీలిస్తే ఆయన ఎలా వచ్చాడు ఏంటి అనేది తెలిసింది కదా. ఇక్కడ 7 గంటలప్పుడు చూస్తేనేమో ఈ రామవరపాడు సర్కిల్లో ఖాళీ ఉండదు టీ క్యాంటీన్. ఈ క్యాంటీన్ అతను చెప్పేదాన్ని బట్టి చూస్తుంటేనేమో 7 గంటలప్పుడు నేను ఖాళీగా ఉన్నానండి, ఒక్కనే ఉన్నాను అని చెప్పుకొస్తున్నారు. అది ఎంతవరకు నిజమని అంటే ఇక్కడ టీ స్టాల్ వాళ్ళు కూడా అబద్ధం చెప్తున్నారని మీ ఉద్దేశమా? మరి అది ఎలా నిర్ధారించగలం మనం ఎంతవరకు అని? ఇప్పుడు దాన్ని అలా కావాలని క్రియేట్ చేసుకొని మాట్లాడిచ్చారా, లేకపోతే యూట్యూబ్లో కూడా రన్ అవుతుంది ఆయన ఏదో కొంతమంది తాగున్నారని. ఇవన్నీ సాధారణ మనిషి కూడా తాగడం. ఎవరు కూడా చర్చికి వెళ్ళే వాళ్ళు క్రైస్తవులు ఎవరైనా సరే నార్మల్ వ్యక్తి కూడా వెళ్ళి మందు బాటిల్ తీసుకొని తాగడం, పడిపోయే స్థితి చేయరు. ఎందుకంటే అవమానానికి, సిగ్గుకి కొంచెం భయపడతారు. అలాంటిది ఒక పాస్టరు 2 రాష్ట్రాల్లో బాగా సువార్థికులు, దైవజనులు, అది కాక అతను అలాంటి వ్యక్తి వెళ్ళి ఇలా ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదనేది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు పోలీసులు విడుదల చేసిన సీసీ ఫుటేజ్లు ఎక్కడ అనుమానాస్పదంగా అయితే కనిపించడం లేవు. ఆయన వాహనాన్ని వేరే వాహనం ఢీకొట్టినట్టు కూడా ఆధారాలు అయితే లభించడం లేదు ఇప్పటి వరకు.
దీంతో ఏం జరిగిందన్న దానికి పోస్టుమార్టం రిపోర్టు మాత్రం సమాధానం చెప్పాలి. ప్రాథమిక రిపోర్ట్లో ఆయన ఒంటిపై గాయాలున్నట్టుగా తేలింది. ఇంకా పూర్తి నివేదిక రావడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 3 నుంచి 4 వారాల తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. తాజా పరిణామాలు చూస్తే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై స్పష్టత రావాలంటే పోస్టుమార్టం నివేదిక రావాల్సిందేనని అర్థమవుతోంది. మరి పోస్టుమార్టం రిపోర్ట్లో ఏం తేలనుందో చూడాలి.